హలో అండి అందరికి నమస్కారం. అంటే సౌండ్ అయితే లేదు. వాషింగ్ మిషన్ ఇదిగోండి, మీరు దీవెన వాళ్ళ సాంగ్ చూసారు కదా, వాళ్ళకి కాస్ట్యూమ్స్ అన్ని స్టిచ్ చేయించాము. శ్రవంతి అని మా వైటీవీ ట్రెండింగ్ లో ఆర్టిస్ట్ గా చేస్తూ తన మిషన్ కూడా కుడుతుంది అనమాట. సిస్టర్ ఏంటి స్టార్టింగ్ నుంచా? లేదు, శ్రవంతి కుట్టిందండి. మా వైటీవీ ట్రెండింగ్ ఛానల్ యాక్ట్ చేస్తుంది. తను స్టిచ్ కూడా చేస్తుంది అనమాట. తనతో స్టిచ్ చేయించాము ఫ్రాక్స్. దీవెనాకను చూడండి ఎంత బాగా కుట్టింది. ఇప్పుడు వేసుకున్న దీవెనాకను అన్నకి ఒకసారి వేసి చూడాలి, ఎందుకంటే మేము షూట్కి వెళ్తున్నాం కదా, మళ్ళీ అక్కడ ఇబ్బంది కాకూడదు, హెచ్చు తగ్గులు. దీని చేతులు మారేంటి? అయ్యయ్యో, ఇదేంటి శ్రవంతి? మీరు సరిపోలేదమ్మా. డౌట్ ఉంది తనకి, పాపం మొత్తం సరిపోతాను. దీవెనది అనుకుంటా. ఇవి కూడా అన్నం ఎందుకు ఉన్నాయి? ఎందుకు సంత నీతో పాటు అది చెప్పు. నా చేతులతో పాటు వస్తుంది బియ్యం గింజలు. నువ్వు ఎందుకు అంత ఆడవాళ్ళు రావాలి? మరి క్యాంప్ బంద్ చేసి వచ్చా, మీరే నన్ను పిలిచారు. ఎట్లా అటు ఇది నా ఫేవరెట్ అనమాట. ఇది నా ఫేవరెట్. వీడియోలో ఇలా చక్కగా ఉంది. గ్రీన్, ఇది చాలా బాగుంది. కలర్ డిఫరెంట్గా ఉంది. ఇవి హైదరాబాద్లో శారీస్ కొనుక్కొచ్చాము, చెన్నై షాపింగ్ మాల్లో కొనుక్కొచ్చి కుట్టించాము అనమాట. ఫస్ట్ నుంచి నేను పిల్లల విషయంలో ఫస్ట్ నుంచి అండి మేము కాంప్రమైజ్ అవ్వను. అంటే డాన్స్, ఎందుకంటే ఒక డాన్స్ టీచర్ కొంచెం వచ్చిన డాన్స్, అంత పెద్ద డాన్సర్ ఏం కాదు, కానీ కొంచెం వచ్చిన చిన్నపిల్లలు డాన్స్ చెప్పేవాడిని కదా. అప్పటి నుంచి నేను కాస్ట్యూమ్స్ బాగుండాలి, కాస్ట్యూమ్స్లోనే పిల్లలకి లుక్ వస్తుంది అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట నాకు. అందుకే యోధాకి చిన్నప్పుడే లంగా ఓని లుక్ చేసి అత్తాకోడలుగా వీడియో తీసాం. మీరు చూడండి, యోధా ఇప్పటి నుంచి లంగా ఓని వేయట్లేదు, ఇప్పటి నుంచి చీరలు కట్టలేదు. ఇంతప్పటి నుంచే దీవెన యోధా అని అందరూ చీరలు లంగా ఓని వేస్తున్నారు. అప్పటి నుంచే చాలా మంది తెలియక కొత్త అనుకుంటారని. సో ఇందులో మీకు ఏ కలర్ నచ్చింది అనేది ఒకసారి పైన చూపించి మొత్తం. సో ఇవి యోధా సాంగ్ నెక్స్ట్ సాంగ్ అనమాట. ఇంకోటి తెచ్చాము. ఇది తన నెంబర్ కూడా మీకు పెడతాను, కావాలని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఖమ్మంలో కుట్టించాను నేను. అంటే ఆ బయట కూడా కుడుతుంది, కుట్టి పంపిస్తుంది, తన మెజర్మెంట్స్ పంపిస్తుంది మీకు. కొలాబరేషన్ కాదండి, డబ్బులు ఇచ్చే కుట్టించాను. ఈ చీరలు అయితే ఎన్ని చీరలు? 1 2 3 4 చీరలు 1200 1160 ఏమో ఆయన అంటే కరెక్ట్ చెప్తున్నా. చీరలు తక్కువ రేట్ చీరలే, రెగ్యులర్ కట్టుకోవడానికి కూడా యూజ్ అవుతాయి చాలా మంది. ఈ చీర అయితే అమ్మాయి ఇది చింపుతారా అన్నది, మా అయితే అమ్మో ఇది ఉంచచ్చు కదా, బాగుంది. ఒకప్పుడు అయిపోయిందండి. సో ఇవన్నమాట మా కోవెలలో దీపముల ఆ సాంగ్ కోసం మేము వెనక చేసిన వర్క్. సో మధు ఇప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చాడు అనమాట. మనం వెళ్ళేటప్పుడు మేమందరము వెళ్ళి ఆ పిల్లలకి కొలతలు ఇచ్చేసి చేసాము. ఇప్పుడు మధు వెళ్ళి తీసుకొని వచ్చాడు. ఏది ఏమైనా మా పిల్లల్ని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. పిల్లల్లో ఏ టాలెంట్ ఉన్నా పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎందుకంటే పేరెంట్ అనే వాళ్ళే పిల్లలకి అన్నీ ఫస్ట్ వాళ్ళే అర్థం చేసుకోవాలి వాళ్ళ టాలెంట్ అవన్నీ. ఇవి వచ్చేసి సునీత నీవనుకుంటు, ఇగో ఈ బస్తా కుట్టించుకున్నాను. ఒక్క నిమిషం ఆకు. ఇవన్నీ మా సునీత. మొన్న శ్రావణ మాసంలో నేను దేవుడు పెట్టుకున్న చీరలు అనమాట. శ్రవంతి కుడితో పంపి వదిన అంటే పంపించాను. బాగా కుట్టింది. బ్లౌజులు అయితే తెలిసిపోయింది కుట్టే విధానం అనమాట. ఇది ఎల్లో శారీ, ఇది పింక్ శారీ. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసా. అప్పుడప్పుడు కట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నా. ఇదేంటి రంగు వచ్చేసింది లోపలే. దీని మీద బ్లౌజ్ వచ్చేసింది. నేను ఎక్కువగా మెత్తగా కాటన్వి ఎండకి ఎక్కువసేపు ఉంచుకునేలాగా క్లాత్ మెత్తగా ఉంటేనే చీరలు తీసుకుంటానండి. రేట్ తక్కువైనా పర్వాలేదు కానీ కట్టుకుంటే హాయిగా ఉండాలన్నమాట.
దీని మీద బ్లౌజ్ ఇది. అదేంది రేట్ ఎక్కువైనా పర్లేదు అన్నాను కానీ రేట్ తక్కువైనా రేట్ పర్లేదు. తక్కువైనా హాయిగా ఉండాలి. రేట్ అంటే ఎక్కువ ఉంటే కొందరు- ఒకసారి గట్టి వదిలేస్తాం. ఇది వచ్చేసి మీరు ఆ రోజు వెళ్తే వినాయక చవితి ముందు పెట్టారు ఒక సిస్టర్. అదే మన బన్నీ ఛానల్ రియల్ ఎస్టేట్ దానికి వెళ్ళే సిస్టర్ ఇదైతే దీని బ్లౌజ్ ఇలా బోట్ నెక్ కుట్టించుకున్న కలర్ బన్నీ ఛానల్ అండి, యూట్యూబ్ ఛానల్ అన్నమాట. సిస్టర్ పెట్టారు, ఇలా కుట్టించుకున్న పండగ చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని అయితే. బాగుంది. చాలా ఉమాదేమో చాలా బాగుంది రా తల్లి. ఉమా పెట్టింది ఎల్లో కలర్. నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ బన్నీ ఛానల్, బన్నీ టీవీ. కామెంట్ పెడతారు ఎలాగైనా వాళ్ళు చూడండి. అంతే. ఇంకా లోపల ఇదేంటి మరి? ఇది ఎల్లో సారీ. ఇది ఫస్ట్ ఇచ్చావుగా, ఎల్లో దాని మీద బ్లౌజ్ ఫస్ట్ దానికి ఇవ్వలేదు బ్లౌజ్ మేము ఇవ్వలేదు, ఇచ్చాను. ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడ కుట్టించుకున్నా. ఇంకా ఉన్నవి ఇవి కట్టుకొని బాగున్నాయి అనుకుంటే బ్లౌజులు మళ్ళీ ఇంకా ఇస్తాం. ఓ మొన్న మీరు తిరుపతి నుండి తీసుకొచ్చింది ఇవ్వలేదు, ఉమా కూడా ఇవ్వలేదు అనుకుంది. మనకి మంచి రీజనబుల్ గా తీసుకున్నారు ఆవిడ. అండ్ కానీ ఈ బ్లాగ్ మనం ఎప్పుడైనా సాంగ్ షూట్ అయ్యి పెడతామండి. పెట్టిన ముందు చూపిస్తే కిక్ ఉండదు కదా, అందుకని మీకు సాంగ్ వచ్చిన తర్వాత ఈ బ్లాగ్ ఉంటుంది, అప్లోడ్ చేసి పెడతాం. అసలు ముందు పెట్టండి రాదు, అందుకని భయం పెట్టాను. మీరు కూడా ముందు చూపించద్దు. అవి ఇంటికి బాగా నేను వీడియో పెట్టావు, మెయిన్ నీతో వచ్చింది ప్రాబ్లం మధుగాడితో. అంతా తెలిసిపోయింది. లుక్ బాగోదు, వాళ్ళు రివీల్ అయిన తర్వాత బాగుంటుంది. ఓన్లీ సెట్ చేయాలి మనం. ఇది యోధమ్మవి ఇలా కావాలని ఇట్లా స్టిచ్ చేయించాం. పట్టుకో పాప. సో బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించాం. ఓన్లీ పింక్ అయినా ఇలా. సో అది మీదకి ఓని ఇప్పుడు సెలెక్ట్ చేయాలి. ఇది ఒకటి. బాగుంది అది. స్క్రీన్ షాట్ అయ్యో జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవడం ఎందుకులేండి. ఇది అమ్మాయి కావు, మా అమ్మాయి కుట్టించింది. అంటే చీరలతో ఇలా కుట్టిస్తే బాగుంటాయి. రెడీమేడ్ కన్నా ఇలా అద్దినట్టు కుడతారు. తీసుకొని నేను ఎప్పుడైనా చీరలు నచ్చితే తీసుకొని పెట్టేసుకుంటాను. ఎప్పటికైనా బడికి వస్తాయి, పిల్లలకి కుట్టించవచ్చు అని ఎప్పుడు ఉంచుతాను నేను. మనకి కావాల్సినప్పుడు ఆ డిజైన్ దొరకదు కదా, అందుకని చెప్పేసి మనకి దొరికినప్పుడే కొనేసి పక్కన పెట్టేస్తాం అన్నమాట. ఈ చీర అయితే గత 5-6 సంవత్సరాల నుండి ఉంటుంది. ఈ చీర స్టార్టింగ్ దసరా గట్ట నేను 5-6 సంవత్సరాల క్రితం. స్టార్టింగ్ దసరా అంటే ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్టింగ్ దసరా? 6 years 7 years చీర ఇది. ఒకసారి గట్టి ఫోటో కూడా ఉంటుంది దీని మీద. అప్పుడు చీర కట్టట్లేదని బాగుంది కదా. ఇప్పుడు ఈ ఓనీలు ఉన్నాయా ఇప్పుడు దీని మీద? ఓణీలు ఉన్నాయి. ఓనీలు మళ్ళీ ఓణీలు మనకు చాలా ఉన్నాయి యోధాకి. ఈసారి మీరు గేటప్ వేసుకున్నాం. కట్టారు, మీరు కట్టారు. యోధా కూడా సాంగ్లో వేసింది బ్లౌజ్ 4 అన్నమాట. ఓకే 5 యోధాని ఏది? బ్లాక్ దాంతో 5 అయింది. అవునా? 1 2 3 4 5 లోపల అన్నపూర్ణమ్మ సాంగ్ సింగింగ్. నేను డాన్స్ నేర్చుకుంది నైట్ మొత్తం. సో ఇవన్నమాట బ్లౌజ్ వచ్చిందండి. సో ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి. కోవెలలో సాంగ్ ఎలా ఉంది అనేది మాకు చెప్పండి. అలాగే యోధా సాంగ్ ఎలా ఉందనేది కూడా మీరు చెప్తారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.